వెల్కమ్ టు నెంబర్ వన్ న్యూస్. దిస్ ఇస్ శ్రావణి. తెలంగాణ డాన్సర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ బషీర్ గారు మనతో ఉన్నారు. నమస్కారం సార్. సార్ ఎలా ఉన్నారు సార్? సార్ ఇప్పటి వరకు ఢీ షోలో మీరెందుకు అసలు జడ్జిగా కూర్చోలేదు? జడ్జిగా కూర్చోలేదు అంటే ఫస్ట్ డి సిచ్యువేషన్ మాట్లాడుకుందాం. డి అనే కాన్సెప్ట్ ఫస్ట్ అసలు డి అనే కాన్సెప్ట్ రావడానికి కారణం కూడా 2001, 2002లో ఈటీవీలో ఛాలెంజ్ 1, ఛాలెంజ్ 2 అట్లా కంటిన్యూగా షోస్ వచ్చాయన్నమాట. ఆ షోలో నేను కంటిన్యూగా పార్టిసిపేట్ చేశా. ప్రతి ఒక్క షోలో నేను, హరినాథ్ రెడ్డి, ఇంకా కొంతమంది డాన్సర్స్ ఉన్నారు. ఆ డి టైటిల్ మొత్తంలో కూడా ఈ ఎపిసోడ్లను చూసి క్యాచ్ చేసినమాట. అంటే పరంధామయ్య సార్ డైరెక్టర్ ఉండేది. D1 అంత హిట్ కాలేదు. అవును సార్. D1 హిట్ కాకపోవడానికి కారణం ఏంటంటే జస్ట్ ఆ ప్రోగ్రామ్ అప్పుడప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి హరినాథ్ రెడ్డి గారికి హిట్ వచ్చింది. D2లో మొత్తం కాంట్రవర్సీ మాస్టర్స్ ఉన్నాయి. కాంట్రవర్సీ మాస్టర్స్ అంటే సినిమా కొరియోగ్రఫీకి వస్తే మన తెలుగు సినిమా కొరియోగ్రాఫర్స్కి అసలు ఎవరికి ఛాయిసెస్ లేవు. ఫైటర్స్కి వచ్చినా, కొరియోగ్రఫీకి వచ్చినా, ఏదన్నా రోప్స్ అంటే డిఫరెంట్ జిమ్నాస్టిక్ వచ్చినా, ఫీట్స్కి వచ్చినా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కట్ చేసుకుంటే చెన్నై వాళ్ళే ఎక్కువ ఉండేవాళ్ళు. ఎక్కడ చూసినా చెన్నై వాళ్ళే. ఇప్పుడు చూడండి మీరు అవార్డ్స్లో ఎన్ని అవార్డ్స్ కొట్టారు చెన్నై వాళ్ళు. మొత్తం కొరియోగ్రాఫర్ నంది అవార్డ్సే మొత్తం చెన్నై వాళ్ళే ఉన్నాయి. లారెన్స్ మాస్టర్ తీసుకుని వీళ్ళందరినీ. అప్పుడు ఏం చేశారంటే ఈ ప్రోగ్రామ్ చూస్తూ అసలు దీన్ని ఎలా చేంజ్ చేయాలని చెప్పి డి పెట్టారు. D2కి వచ్చిన తర్వాత D1 చూసినప్పుడు మా మమ్మీ అడిగింది అనమాట నన్ను, ఏమని, ఈ ప్రోగ్రామ్ను చాలా చేసినావు కదా ఈటీవీలో, మాకు ఎప్పుడు పొద్దున్న లేస్తే మా ఇంటికి ఈటీవీ నుంచి ఏదో ఒక గిఫ్ట్ వచ్చేది, ఇన్ని గిఫ్ట్లు వస్తున్నాయి, నువ్వు డి ఎందుకు చేయలేదని అడిగింది అనమాట. సరే నేను డి చేయాలమా అంటే చేయమని అడిగింది. అప్పుడు నేనేం చేశానంటే దానికంటే ముందు డీలో చేసే కంటే ముందు కూడా నేను గుండు హనుమంతరావు గారు, బ్రహ్మానందం, ఆలీ వాళ్ళతోటి ఒక 10 years షో చేశా. అంటే నాకు ఇష్టమైన సాంగ్ ఏంటంటే మంజునాథ సాంగ్ ఉండే, శ్రీ మంజునాథ సాంగ్. ఇట్లా నామాలు పెట్టుకొని ఇక్కడికి హెయిర్స్ ఉండేవి. ఆ పాట ఏంటంటే బాగా ఫేమస్ అయిన డ్యాన్స్ అనమాట. వీళ్ళందరూ కూడా డి డైరెక్టర్లు అందరూ కూడా నాకు అప్పుడే పరిచయం. అంటే అప్పుడు కొత్త వాళ్ళు ఉండే, ఇప్పుడు మణికంఠ మాసం వచ్చారు. అప్పుడు ఉదయ్ భాను, నేను అక్క అని పిలిచేవాడిని. ఉదయ్ భానుని, మస్తు క్లోజ్ అనమాట. బ్రహ్మానందం గారితో వైజాగ్కి కారులోనే వచ్చేవాళ్ళం మేము అంతా. బ్రహ్మానందం, చిట్టిబాబు, గుండు హనుమంతరావు వీళ్ళంతా. అట్లా శ్యామ్ సుందర్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా, శ్యాంప్రసాద్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా మా అమ్మని నేను అడిగిన తర్వాత D2లో అక్కడ పోయి ఉదయ్ భాను యాంకర్ కాబట్టి అక్కని పిలిచా. అక్క ఒక చిన్న హెల్ప్ చేస్తావా అన్న. ఏంది నాన్న అంటే డి చేద్దాం అనుకుంటున్నా అక్క అంటే, అవును నువ్వు బాగా చేస్తావు కదా అంటే, మేమందరం ఛాలెంజ్ అవన్నీ చేసాం కదా. అడిగితే సరే అని ఆ డైరెక్టర్, ప్రొడ్యూసర్ గారికి చెప్పింది. చెప్పిన తర్వాత నాకు కొరియోగ్రాఫర్ ఎవరని నాకు తెలియదు. లాస్ట్ ఆడిషన్ తర్వాత పోతే సత్య మాస్టర్ అన్నారు. సత్య మాస్టర్ నీకు జడ్జి అది కొరియోగ్రాఫర్ అనగానే నేను సూపర్ హ్యాపీ అయినా. కట్ చేసిన తర్వాత నెక్స్ట్ డే ఇక రేపు రిహార్సల్స్ అంతా సెట్కి పోయిన తర్వాత మొత్తం పోయిన తర్వాత నాకు ఆ బాక్స్లో తీస్తారుగా 7 నెంబర్ ఇచ్చిండ్రు. 7 నెంబర్ అంటే ఎవరు? రాకేష్ మాస్టర్ వచ్చిండు. అప్పటి నుంచే స్టార్ట్ అయింది మీ జర్నీ రాకేష్ మాస్టర్కి మీకు? రాకేష్ మాస్టర్కి నాకు అంతకంటే ముందే అయింది. ఈ డీది చెప్తా. ఇట్లా సిచ్యువేషన్ 7 నెంబర్ ఇవ్వగానే 7 నెంబర్ డోర్లో రాగానే నేను ఈయన వచ్చిండి అనుకున్నాను నేను. సరే ఎవరో ఒకళ్ళు, అప్పుడు మేము మస్తు గరంలో ఉన్నాం అనమాట. గరం అంటే మంచి రేంజ్. మేము ఈటీవీలో ఎన్ని ప్రోగ్రాంలలో ప్రైజులు కొట్టినాం. ఇదంతా అని చెప్పి అనుకొని చేసినాం. చేసిన తర్వాత ఫస్ట్ ఎపిసోడ్ అయిపోయింది, సెకండ్ ఎపిసోడ్ అయిపోయింది, థర్డ్ ఎపిసోడ్లలో కూడా నాకు డాన్సర్లను ఎవరు ఇచ్చారంటే నెల్లూరు పిల్లగారు సైడ్ డాన్సర్లను ఇస్తే 4 సైడ్ డాన్సర్లని ఆ డీ ప్రోగ్రామ్ మొత్తం నేనే ఓన్గా కొరియోగ్రాఫ్ చేసుకున్నాం. మా రాకేష్ మాస్టర్ ఏంటంటే నైట్ పూట మొత్తం తాగి పడుకునేవాళ్ళు, మేము పగులు మొత్తం మేమే చేసుకున్నాం. అదర్ లాంగ్వేజ్ సాంగ్ కూడా భోజ్పురి సాంగే చేసిన. 7 పర్ఫార్మెన్స్ అయిపోయిన తర్వాత కూడా ఇక ఆ షోలో నాకు న్యాయం జరగట్లే. న్యాయం మీన్స్ అంటే సిచ్యువేషన్ అక్కడ వేరే ఉంది. 7 ఎపిసోడ్లో కూడా ఫస్ట్ సెకండే టాప్ 1, టాప్ 2లో నా కింద ఎవరు? శేఖర్ మాస్టర్, గణేష్ మాస్టర్ వీళ్ళంతా. ఇప్పుడు వాళ్ళే జడ్జిలుగా కూర్చున్నారు మాస్టర్. అయితే చెప్తానండి, జడ్జిగా కూర్చోవడానికి కారణం ఏంటంటే ఈ శేఖర్ కానీ, జానీ కానీ కొంతమంది ఉన్నారు.
తెలుగు యూనియన్లో ఒక 30 మెంబర్స్ ఉన్నారు. వీళ్ళని వేస్ట్ కావాలనుకోవాలన్నా లేకపోతే ఒక జనాలను చూస్తే వీళ్ళందరూ అయ్యేవాటికి ఏమైందంటే కొంతమంది కొరియోగ్రాఫర్లను తొక్కేశారు. తొక్కేశారంటే నేను ఒక్కడనే కాదు, హరినాథ్ రెడ్డి, ఆటా సందీప్, బెన్నీ, లుక్స్ రాకేష్ వైజాగ్ అను సన్నీ, వీళ్ళందరూ కొరియోగ్రాఫర్లని ఒక కొరియోగ్రాఫర్ కావద్దు అని చెప్పి వీళ్ళందరూ కార్డు ఇవ్వలే. ఇప్పుడు నేను ఎక్కడన్నా అన్నం వండుకోవాలంటే ఒక చెట్టు నీడను ఉండాలి, ఒక ఇళ్ళను ఉండాలి. నాకేంటి కావాలి? కార్డు కావాలి. నేను హైదరాబాద్కి వచ్చిందే సైడ్ డాన్సర్ చేయడానికి. సైడ్ డాన్సర్ చేయడానికి వచ్చినప్పుడు సైడ్ డాన్సర్ కోసమే ట్రై చేశా. సైడ్ డాన్సర్ కార్డు అంటే ఏంటంటే ఆ కార్డు ఉంటేనే ఎక్కడైనా చేసుకోవాలి. మేము డీలో చేసిన తర్వాత రాకేష్ మాస్టర్కి, శేఖర్ మాస్టర్కి మాటలు లేవు. నా సిచ్యువేషన్లో నాకు శేఖర్ మాస్టర్ నచ్చలే. నా ఇష్టం అండి, నేను చిన్నప్పటి నుంచి కష్టపడి సంపాదించుకున్నా, ఎక్కడికైనా గోల్డ్ వేసుకుని పోతా, నాకు ఇష్టం గోల్డ్. రాకేష్ మాస్టర్కి కొన్ని నచ్చం అనమాట. గోల్డ్ వేసుకుని రావటం ఇట్లా కొన్ని కాడ సిచ్యువేషన్ మాకు నచ్చితే ఆ సిచ్యువేషన్లో మా ఇద్దరికి పెద్ద గొడవ అయింది. గొడవ అయితే పోయి ఉదయభానుకు చెప్పాను నేను, అమ్మ మరి సిచ్యువేషన్ ఇది, ఆయనకి నాకు కావట్లే, చూస్తాం మనం చేస్తా లేకపోతే లేదని చెప్పిన తర్వాత రాయిని మాత్రం కంటే సాంగ్ ఇచ్చారు. ఆ సాంగ్లో ఇక్కడ ముద్దర దీనికి టచ్ చేయలేదని పెద్ద గొడవ అయిందన్నమాట. అక్కడ నుంచి శేఖరు, గణేష్ వీళ్ళంతా ఒక కొరియోగ్రాఫర్ లెక్క బయటకు వచ్చేసారు. అదే ఎపిసోడ్లో కనుక నాకు రాకేష్ మాస్టర్ కనుక చేసి మంచిగా సపోర్ట్ చేసి ఫైనల్ వరకు ఉండుంటే ఇప్పుడు ఆ ఏంది బాంబే ప్రోగ్రాంలోనే కొరియోగ్రాఫర్గా కూర్చునేవాడిని. ఇదొకటి జరిగింది. దాని తర్వాత మేము హైదరాబాద్కి వచ్చిన తర్వాత మాకు కార్డులు ఇవ్వలే, డాన్సర్ కార్డులు ఇవ్వలే. రీసెంట్గా అసలు ఆ కార్డులో ఆ టైంలో కొనుక్కోవటమా లేదా ఫ్రీగానా? ఫ్రీ కాదు, 50,000 కార్డు. ఆ టైంలో డాన్సరే లేదు. డాన్స్ కావాల్సిన అవసరం లేదు. ఉత్తగా నీకు ఒక పర్ఫార్మెన్స్ చేసినవా లేదా, ఎక్కడికి పోయినా కౌంటింగ్ చెప్తారు మాస్టర్స్కి. అయితే మాకు కార్డులు ఇవ్వలే. నా ఒక్కడికే కాదు, నా ఒక్కడి బాధ కాదు, చాలామంది కొరియోగ్రాఫర్ల బాధ. రీసెంట్గా ఒక మాస్టర్ చచ్చిపోయాడు. రీసెంట్గా నిన్ననే తెలంగాణ డాన్సర్స్ యూనియన్ అంటే 4 పిల్లర్స్. ఒకతని పేరు కెవిన్, ఛాలెంజ్ ఆట కిలో గోల్డ్ విన్నర్. నెక్స్ట్ వైస్ ప్రెసిడెంట్ వచ్చి సీను మాస్టర్, ఆటా సీను అంటారు, ఆయన కిలో గోల్డ్ విన్నరే. థర్డ్ నేను జనరల్ సెక్రటరీ, నేను ఎన్ని షోలలో చేసిన. తర్వాత ఫోర్త్ వచ్చి ట్రెజరర్, ఆయన బూగి ఎన్ని ప్రోగ్రాంలలో చేసిండు. నా లెక్కని కొరియోగ్రాఫర్లు అందరు ఉన్నారు. వీళ్ళని రానియొద్దు అని చెప్పి ఒక 30 మెంబర్స్ వేస్ట్ ఫెలో చేయబట్టి చాలామంది జనాలు ఖరాబ్ అయినాయి. రీసెంట్గా సీను అనే అబ్బాయి, అతను హైదరాబాద్కు వచ్చి కష్టపడి రీసెంట్గా నిన్న హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయాడు. నిన్ననే వాళ్ళమ్మ ఏమని ఏడ్చింది తెలుసా? వాళ్ళ డాడీకి డాన్సర్ ఇష్టం లేకపోయినా నేను దాచుకున్న డబ్బులతో కొరియోగ్రాఫర్ కావాలని చెప్పింది. ఆ పాపం వాళ్ళకి తగలదా? తగిలిద్ది మాస్టర్. ఆ పాపం అందరికి తగిలి సర్వనాశనం అయిపోయి 30 మందిలో ఓన్లీ ఒక 3 ఉన్నారు. ఆ 3 కూడా కొంతమంది కొరియోగ్రాఫర్సే. ఎవడినైతే ఇబ్బంది పెట్టిరో వాళ్ళంతా సర్వనాశనం అయ్యారు. నన్ను కూడా, నేను జానీ మాస్టర్ మీద ఫస్ట్ కేసు నేనే పెట్టా. అంటే జానీ మాస్టర్కి సంబంధం లేదు, కానీ ఆయన యూనియన్ ప్రెసిడెంట్. అప్పుడు జానీ మాస్టరు ఒక రేంజ్లో ఉండే. వీళ్ళందరూ ఏం చేశారంటే జానీ మాస్టర్ని తీసుకొని వస్తే మేము మమ్మల్ని సాంగ్ ఆపుతాం అది అన్నారు. తీసుకొడితే గువ్వ పగిలిపోయినట్టు అందరు జైలుకు పోయారు. ఇప్పుడు రీసెంట్ కూడా స్టిల్ ఎక్కడ పోయినా తెలంగాణ యూనియన్ని రానియొద్దని చెప్పి మొత్తం మోసాలు జరుగుతున్నాయి. ఆయన సర్వనాశనం అయిపోతారు, పాపాలు జరుగుతున్నాయి. మేము ఫస్ట్ పెట్టిన కేసు రానివ్వలే, ఎక్కడికక్కడ ఇట్లా బంద్ చేయించారు. సెకండ్ పెట్టిన కేసు వద్దంటే చిన్న పిల్లగాడు కూడా మాట్లాడండి యూనియన్ గురించి, మాట్లాడండి లేదా? అంటే ఒకటి పొట్ట మీద కొడితే నీకు కొట్టడానికి రెడీగా ఉంటాడు, ఒకటి లేట్ అయిద్దాం అంతే. అంటే నేను ఇప్పుడు ఒక పెద్ద సినిమాలో జడ్జి కావాల్సిన అవసరం లేదు. నాకంటూ జడ్జి కంటే ఎక్కువ స్థాయి ఇచ్చిండు ఆ దేవుడు. ఎందుకు ఇచ్చిండంటే నీతికి బతికినా, నేను 10 మందికి సపోర్ట్ చేస్తూ బతికినా. ఎవడొచ్చినా, చిన్నోడొచ్చినా, పెద్దోడొచ్చినా, ఎవడొచ్చినా హెల్ప్ చేస్తా. అంటే నేనంత కొరియోగ్రాఫర్ కాకపోయినా, అంత పెద్దగా కాకపోయినా నాకంటూ ఒక చిన్న స్థాయి అయితే వచ్చింది. ఇక ఇప్పుడు సోషల్ మీడియాలో చేస్తున్నాం కాబట్టి మాకంటూ ఒక కాంట్రవర్సీ వచ్చింది. నేను ఏదన్నా ఫేస్ టు ఫేస్ మాట్లాడదు కాబట్టి జడ్జికి తీసుకోలే నన్ను. మీరు ఒక్క మాటకి ఇంత స్టోరీ చెప్పింది.
మాస్టర్ మనం చూసుకుంటే రాకేష్ మాస్టర్కి మీకు ఫస్ట్ నుంచి ఉంది. రాకేష్ మాస్టర్ని ఇండస్ట్రీలో తొక్కేటాకే ఆయన్ని ఇలా చేశారా? నోటిదుల ఫస్ట్ రాకేష్ మాస్టర్కి ఏంటంటే టాలెంట్, మంచి టాలెంట్ ఉంది, పైకి రానివ్వలేదు ఇండస్ట్రీలో. రాకేష్ మాస్టర్ ఫస్ట్ స్టోరీ చెప్తా. రాకేష్ మాస్టరు, నేను అమ్ములు అనే సినిమా ఆంధ్ర ఆటో డ్రైవర్లు అనే సాంగ్ ఉంటుంది. అప్పుడు నాకు ఇక్కడికి హెయిర్ ఉండే, మంజునాథ సాంగ్ అని బాగా ఉండేవాడిని. నేను హైదరాబాద్కి వచ్చిన తర్వాత, నేను హైదరాబాద్ రావడానికి కారణం మ్యూజిక్ డైరెక్టర్ చక్రి తీసుకొచ్చిన తర్వాత, ఇక్కడ నీకేం కావాలి బాబు అంటే, అమ్మా నాన్న తమిళమ్మాయి సినిమాలో ఒక సాంగ్ స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ చేస్తే చాలా బాగా చేసావు, నీకు ఏం హెల్ప్ కావాలన్నాడు. ఆయనే వచ్చి అడిగిండు, నాకు ఒక డాన్సర్ కార్డు ఇప్పియండి సార్ అని వచ్చిన. ఇక నేను ఖమ్మంలో బషీర్ మాస్టర్ అంటే 2003లో 2000 నుంచి 91 నుంచి పిచ్చ ఫేమస్ అనమాట. 9 రోజులు వినాయక చవితి ప్రోగ్రామ్స్ కానీ ఎక్కడ వచ్చినా కానీ మాకే ఇచ్చేవాళ్ళు ఈవెంట్స్, ఎవరికి లేవు. నేను పోయిన తర్వాత సంగమ్మం గది వచ్చింది. అంటే ఎవడు నమ్మినా నమ్మకపోయినా నాకు అవసరం లేదు, నా మనసులో తెలిసింది ఏంది నాకు తెలుసు. తర్వాత మీరు కూడా కార్డులు అమ్మారని ఉంది, చెప్తా అక్కడ వరకు. ఇది జరిగిన తర్వాత ఫస్ట్ ఇది కంటిన్యూ జరిగిన తర్వాత ఏం చేసినా, నా లెక్క ఒక 100 మంది డాన్సర్లు, 100 మంది మాస్టర్లు, ఇప్పుడు 200-300 మెంబర్స్ కొరియోగ్రాఫర్స్ మొత్తం వెయిట్ చేస్తున్నారు అనమాట. దేనికోసం? కార్డ్స్ కోసం. ఎవరికి ఇయ్యలే, నా లెక్కన అందరూ. అనుకోకుండా కేసీఆర్ గారి దయ వలన, సోనియా గాంధీ దయ వలన తెలంగాణ వచ్చింది. తెలంగాణ వచ్చిన తర్వాత నాలుగు ఆంటోళ్ళు మొత్తం కలిసి ఫోన్ చేశారు, మాస్టర్ మేము తెలంగాణ డాన్సర్స్ యూనియన్ పెడుతున్నారు, మీరు కార్డు తీసుకుంటారు నన్ను అడిగారు. కార్డే కావాలన్నా. అంతకుముందు నాకు పెప్సీ కార్డు ఉంది. పెప్సీ కార్డు అంటే ఏంది? బాంబే కార్డు. బాంబే కార్డు మీద సాంగులు చేస్తుంటే నాకు బలుపు సినిమాలో ఒక సాంగ్ వచ్చింది, ఇట్లనే ఆపర్చునిటీ ఎవరు దయ వల్ల సాంగ్ చేస్తుంటే, ఈయన ముంబై కార్డు సార్, ముంబై కార్డు అని చేయొద్దు, అప్పుడు బాంబే కార్డు ఉంది, తెలంగాణ కార్డు ఉంది, ముంబై కార్డు మీద చేయొద్దు, బాంబే కార్డు మీద నాన్ మెంబర్స్ అని చెప్పిన తర్వాత అప్పుడు పెద్ద పెద్ద గొడవలైనాయి, సినిమాలు కూడా ఆఫ్ చేసిండ్రు. మా లెక్క ఒక అందరినీ 300 మందిని పిలిచారు వీళ్ళు. ఆడిషన్ పెట్టిన తర్వాత 300 పిలిస్తే ఆ యూనియన్, నేను కూడా ఇట్లా మామూలుగానే పోయినా, నా టాకింగ్ పవర్ చూసి, నేను మాట్లాడేదాన్ని చూసి, మాస్టర్ మీకు పదవి ఇస్తాం చేస్తారా అన్నారు. ఏంటంటే జనరల్ సెక్రటరీ ఇస్తాన్నారు. సరే అని చెప్పి స్టార్ట్ చేసినాం. అందరికీ కార్డ్స్ ఇస్తామని చెప్పి ఒక్కొక్క కార్డు 1,50,000 మాస్టర్ కార్డు, 55,000 డాన్సర్ కార్డు పెట్టిన తర్వాత, డాన్సర్ కార్డు పెట్టిన తర్వాత 250 మంది డాన్సర్లు వచ్చారు. ఈ డాన్సర్లు అందరు ఎవరు? ఏపీ డాన్సర్స్ యూనియన్ బాధితులు అనమాట. అంటే వీళ్ళందరికీ ఎవరికి కూడా కార్డులు ఇవ్వట్లే. ఏపీలో అసలు ఇవ్వట్లా. ఎందుకు ఇవ్వట్లే? మంచి టాలెంట్ పర్సన్స్ అందరిని ఆపేశారు. ఇక అప్పుడు మా యూనియన్ పెట్టిన తర్వాత మా దాంట్లోకి వచ్చారు. మా దాంట్లోకి వచ్చిన తర్వాత మా యూనియన్లో మస్తు ధర్నా చేసినాం, అది చేసినాం, ఇది చేసినాం, వర్క్ చేసుకుంటుంటే కరెక్ట్ టైంకి ఇక కొంతమంది మినిస్టర్లు ఉంటారు కదా, మీకు ఎందుకు రా తెలంగాణ యూనియన్ అది అని చెప్పి ఇట్లా కొన్ని పుష్ చేసేవారికి, సరే మీరు ఎవరెవరైతే ఏపీలో కలుస్తారో అని చెప్పి కొంతమంది మినిస్టర్లు అనగానే మొత్తం కొంతమంది ఏం చేశారు, అప్పటిదాకా ఏపీ కార్డు కావాలని ఎవరెవరైతే మా దగ్గర తీసుకున్నారో వాళ్ళంతా రిటర్న్ వెళ్ళిపోయారు. మొత్తం రిటర్న్ వెళ్ళిపోయారు. ఒక్కొక్కళ్ళకి రిటర్న్ వెళ్ళిపోయి, అసలు రిటర్న్ వెళ్ళిపోతే మీరు రూపాయి కూడా ఇవ్వద్దు. ఇప్పుడు నేను బాంబే కార్డు తెచ్చుకున్నా 2.5 lakh పెట్టి, నేను అక్కడ పోతే పోవా అంటారు అంతే. ఎందుకు ఇస్తారు డబ్బులు? నాకు అవసరమై తెచ్చుకున్నా. అయినా మా డాన్సర్లు అన్యాయం కావద్దని చెప్పి ఒక్కొక్కళ్ళకి 45,000 ఇచ్చి పంపించినాం. ఆ యూనియన్ పెట్టిన తర్వాత ఎన్నో కేసులు అయినాయి, ఎన్నో గొడవలు అయినాయి, పెద్ద పెద్ద గొడవలు అయినాయి. రూమ్స్, స్టూడియోస్ రెంట్కి తీసుకున్నాం, పిల్లగాళ్ళకి భోజనాలు పెట్టినాం. ఇంత జరిగి ఇంత చికాకు అయిన తర్వాత స్టిల్ ఇప్పటికి కూడా తెలంగాణ యూనియన్ని ఎదగనియొద్దని చెప్పి పోరాటం. ఇప్పుడు హర్ష సాయి మీద కేసు జరిగింది, ఒక అమ్మాయి కేసు పెట్టింది. అసలు అది నిజమే అంటారా? ఆయన మూవీ చేసిన తర్వాతే కేసు పడింది అంటారా? అంటే ఇప్పుడు ఎట్లా అంటే, ఆ ప్రొడ్యూసర్కి ఆ అబ్బాయి ఎవరైతే ఈయనకి ఏం గొడవ జరిగిందంటే, ఒక సినిమా తీశారు. సినిమా తీసిన తర్వాత ఆ సినిమా తీస్తూ వాళ్ళకి బాగా పరిచయం పెరిగింది. పరిచయం పెరిగిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్ కాస్త కొంచెం ఇంకా లిమిట్స్ దాటిన తర్వాత ఆ సినిమా రిలీజ్ చేయడానికి లేట్ అవుతుంది అమ్మాయికి. హర్ష సాయి ఏమడిగాడంటే, ఆ సినిమా నేను నేను తీసుకుంటా, ఆ సినిమా నేనే రిలీజ్ చేసుకుంటా, నాకు రైట్స్ ఇచ్చేవంటే, లేదు నీకెందుకు రైట్స్ ఇస్తాం, మీకెందుకు రైట్స్ ఇస్తాం, ఇవ్వనని చెప్పి గొడవ జరిగింది. గొడవ జరిగిన తర్వాత మరి వాళ్ళిద్దరికి అంతకుముందు ఏమేమి సిచ్యువేషన్స్ జరిగినాయి, వాళ్ళిద్దరు ఎక్కడెక్కడ కలిశారు, బాగా కలిసారు, తిరిగారంట. ఇక మొత్తం కలిపి బయటకు వచ్చినాయి.
ఆ గొడవని ఇంతవరకు కూడా బయటికి రాలేదు, మొత్తం అంటే ఖామోష్ అయిపోయింది. మరి ఆయన జైల్లో ఉన్నాడా, ప్రజెంట్ అయితే పరారులో ఉన్నాడని తెలిసింది, ఇప్పటికి కూడా స్టిల్ పరారులోనే ఉన్నాడు అని తెలిసింది. మరి ఆ కేసు నిజమైతే ఇప్పటికల్లో బయటికే వచ్చేది, అబద్ధమైనా బయటికే వచ్చేది. ఇప్పటివరకు ఏం రాలే, మొత్తం ఖామోష్ ఉంది. మేము కూడా ఎదురు చూస్తున్నాం ఏం జరుగుతుందా అని. మీ డ్యాన్సెస్లో ఇప్పుడు మనకి మహిళా కొరియోగ్రాఫర్స్ అయితే ఉంటారు మాస్టర్, వాళ్ళ టాలెంట్ బట్టి వస్తున్నారు, వచ్చేటప్పుడు కమిట్మెంట్ తీసుకుంటేనే ఛాన్స్ ఇస్తారు అని ఒకటి పడింది. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? అసలు నిజంగానే అలా జరుగుతుందా మహిళా కొరియోగ్రాఫర్స్కి? మహిళా కొరియోగ్రాఫర్స్ అనే కాదు, జూనియర్ ఆర్టిస్ట్ కానించి మొదలు పెడితే ప్రతి ఒక్క ఆర్టిస్ట్కి కానీ లేడీస్ పనిచేసే ప్రతి ఒక్క దగ్గర కూడా ఈ కమిట్మెంట్ అనేది కామన్. ఎందుకు కామన్ అంటే మనిషిని కొంగ తీసుకుంటారు అనమాట. మన కింద పనిచేసే వాళ్ళు ఎట్లా అంటే సిచ్యువేషన్ బట్టి వాళ్ళ మనసు మీద దెబ్బ కొడతారు. ఇప్పటికీ కూడా కమిట్మెంట్స్ ఎన్నో ఉన్నాయి జూనియర్ ఆర్టిస్టులలో వందలు ఉన్నాయి, చెప్పుకునే వాళ్ళు వందల మంది ఉన్నారు, ఎవరు చెప్పుకోవట్లే. ఎందుకు చెప్పుకోవట్లేదు అంటే ఇప్పుడు కంటిన్యూ చేసేవాడు ఒక అమ్మాయిని ఇబ్బంది పెట్టినండి, జానీ మాస్టర్ దాకే తీసుకోండి. జానీ మాస్టర్ విషయంకి వస్తే అమ్మాయి జానీ మాస్టర్ మీద కేసు పెట్టింది, జానీ మాస్టర్ బయటకు వచ్చిండు. రేపు పొద్దున మళ్ళీ అల్లు అర్జున్దో నాగ చైతన్యది ఎవరిదో ఒకటి పెద్ద సాంగ్ కొడతాడు, మళ్ళీ హిట్ అవుతాడా? అమ్మాయికి అవకాశాలు వస్తాయా? రావు. అందుకోసం అమ్మాయి మళ్ళీ ఇలా అల్లు అర్జున్, పుష్ప ఆ మూవీలో ఏదో సెట్లో గొడవ అయింది, వాళ్ళు ఏమైనా ఉన్నారా అమ్మాయి మళ్ళీ? మెగాస్టార్ చిరంజీవి గారు ఉన్నా కానీ అమ్మాయికి వర్క్ రాదు. ఎందుకు రాదంటే సి అంటే సిగ్గు ఉండదు, మా అంటే మానం ఉండదు, నీ అంటే నిజాయితీ ఉండదు. సినిమాలో ఏంటంటే ఒక పెద్ద కొరియోగ్రాఫర్ ఆయనతో పెట్టుకుంది కాబట్టి ఇప్పుడు అమ్మాయికి ఎవరు ఇస్తారు అవకాశం? ఇస్తా అనేటోడు ఎవడు కూడా ఇవ్వడు. డబ్బులు మన దగ్గర తీసుకున్నాడు రేపు ఇరా అంటేనే ఆగవై తర్వాతకి ఇస్తా, ఎల్లుండి ఇస్తా అంటే అమ్మాయిలకి న్యాయం జరగాలంటే కొంచెం కష్టం. అబ్బాయిలు ఏముంది, వాళ్ళు ఇప్పుడు జైలుకు పోయి వచ్చిండు, ఆయన ఒక పెద్ద సాంగ్ కొడతాడు, కథం మళ్ళీ నెక్స్ట్ స్టార్డమే. ఇప్పుడు ఆ అమ్మాయికి అసలు ఫస్ట్ కార్డు ఇస్తారా చూడండి, అమ్మాయి కార్డు ఇలే, ఫస్ట్ మాస్టర్ కార్డు ఇవ్వమనండి. మాస్టర్ కార్డు ఇవ్వడానికి ఇన్ని రోజులు పట్టింది. అమ్మాయి ప్రజెంట్ ట్రెండ్లో ఉంది, ఇప్పుడు మాస్టర్ కార్డు ఇస్తే 10 సాంగులు చేసుకుంటుంది. ఈ గొడవ ఆల్రెడీ మాసిపోయింది, ఇంకా కొంచెం మాసిపోద్ది, మాసిపోయి బూజు పడుతుంది. బూజు పట్టే వరకు అమ్మాయి కడుపు ఎండుతుంది, డబ్బులు ఉండవు అమ్మాయి దగ్గర. ఇటు సైడ్ డాన్సర్ లేదు, అసిస్టెంట్ లేదు, కొరియోగ్రాఫర్ లేదు, ఏమి లేదు. ఏమైంది? చలో వాళ్ళు ఊరికి వెళ్ళిపోద్ది. ఎవరైనా ఊరికి వెళ్ళిపోయింది సార్ ఏం పిలిచిస్తాం, ఊరికి వెళ్ళిపోయింది సార్ ఏం పిలిచిస్తాం అని అట్లా ఉంటుంది అన్నమాట. ఎక్కడైనా ట్రెండింగ్ ఉన్నప్పుడే చేసుకోవాలి, ఎవరు హెల్ప్ చేయరు. అమ్మాయి సాంగులు చేస్తుందా చేయదా అనేది అసలు మాస్టర్ కార్డు ఇవ్వాలి కదా వాళ్ళు. మాస్టర్ జానీ మాస్టర్కి ఇప్పుడు నేషనల్ అవార్డు కూడా క్యాన్సిల్ అయ్యింది. దాని మీద మీరు ఒక డాన్సర్గా మీకేమనిపిస్తుంది? అది డాన్సర్ కార్డు అది మాత్రం కొంచెం బాధనే అండి. ఎందుకంటే కానీ ఇంకోటి కూడా ఏంటంటే ఆ సాంగ్ ఫస్ట్ తమిళ్ కొరియోగ్రాఫర్ చేశాడు, సేమ్ స్టెప్పులు ఉంటాయి దాంట్లో, అంతే సేమ్ ఉంటాయి. ఆ స్టెప్పులన్నీ నేను స్కూల్ పిల్లగాళ్ళకి వండర్ కిడ్ స్కూల్ ఉండేది మా ఇంటికాడ, రైమ్స్లో నేర్పించిన ఆ స్టెప్స్ అన్నీ, రైమ్స్ స్టెప్స్ అవన్నీ. దానికే నేషనల్ అవార్డు ఇచ్చేసారంటారా? అంటే ఆడ ఏముంది, కెమెరా, ఒక అవుట్డోరు, ఒక మంచి నేషనల్ అవార్డు ఇచ్చారంటే సాంగ్కి ఇచ్చారు. సాంగ్కి వచ్చినప్పుడు కొరియోగ్రాఫర్కి వస్తాయి, లిరిక్ రైటర్కి వస్తాయి, అన్నీ వస్తాయి. ఆల్రెడీ ఎవరైతే తమిళ్ కొరియోగ్రాఫర్ చేశాడో ఆ తమిళ్ కొరియోగ్రాఫర్కి ప్రజెంట్ ఇచ్చారు, జానీ మాస్టర్కి ఇవ్వలే. కానీ జానీ మాస్టర్కి ఇస్తే బాగుండేది, ఎందుకంటే అనౌన్స్ చేశారు కదా. అది బిగ్ బాస్ మీద మీ ఒపీనియన్ ఏంటి? బిగ్ బాస్ అంటే ఇక ఇప్పుడైతే అట్టర్ ఫ్లాప్ బిగ్ బాస్. ఎందుకంటే మీకు బిగ్ బాస్లో అతని పేరు ఏం పేరు, దిల్సే, మహబూబ్ దిల్సే ఉన్నాడు. మహబూబ్ దిల్సేని మళ్ళీ రిటర్న్గా పెట్టుకుర్రు అంటే ఇక లేరా, కొంతమంది చెప్తారు. మహబూబ్ దిల్సే ఫేస్బుక్ ఉంది ఆయనకి, ఆయన కూడా ఫాలోవర్స్ ఉన్నారు. ఆయన ఒక్క వీడియో ఒక పోస్ట్ పెడితే గంటలో 100 లైకులు కూడా రావు, 100 వీడియోలు 100 వ్యూస్ కూడా రావు. అట్లాంటి వాళ్ళు మళ్ళీ రిటర్న్ బిగ్ బాస్ తీసుకోరు. ఎంటర్టైన్మెంట్ చేసేవాళ్ళు మస్తు మందురు. ఈసారి బిగ్ బాస్ 8 అట్టర్ ఫ్లాప్. మీకు ఛాన్స్ వస్తే మీరు వెళ్తారా మాస్టర్? నాకు ఛాన్స్ అంటే నేను ట్రై చేయలే, పోయినసారి 7 ట్రై చేసిన, 8 ట్రై చేయలే. చేస్తే 9 కానీ 10 కానీ చేస్తా. ఎందుకంటే
ఇప్పుడు కొంచెం సోషల్ మీడియాలో కొంచెం బాగా వీడియోస్ వైరల్ అవుతున్నాయి. నాకు కొంచెం అంటే ఎక్కువ అమౌంట్ వస్తున్నాయి మంత్లీ. మీరు ఎప్పుడు చూసినా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారు. కంపల్సరీ. మీరు కొంతమందిని నేను యూస్ చేసుకొని డబ్బులు సంపాదిస్తున్నారు అని కూడా ఉంది. వైజాగ్ సత్య కానీ ఉప్పల వాళ్ళు, కత్తెర పాప వీళ్ళంతా ఉన్నారు. మీదంతా ఒక టీం అనమాట. వాళ్ళని నిజంగానే మీరు యూస్ చేసుకొని డబ్బులు సంపాదించుకుంటున్నారు మాస్టర్? టీం అంటే ఏంటి? మీరంతా ఒక బ్యాచ్ లాగా కలిసి పని చేసుకుంటాం. సినిమా ఫీల్డ్కి వెళ్దాం. సినిమా వాళ్ళంతా పవన్ కళ్యాణ్ వీళ్ళంతా ఒక టీము. ఎక్కడైనా కలిసినప్పుడు ఫోటోలు దిగుతారా? ఆబ్వియస్గా దిగుతాం కదా మాస్టర్. మన వాళ్ళ మీద వాళ్ళు సంపాదించుకుంటారా? ఫోటోలు దిగుతారు, వీడియోలు దిగుతారు, డాన్స్ సంగీతం ఎత్తేస్తారు. జబర్దస్త్ టీము. ఇప్పుడు అన్ననే ఒక ప్రోగ్రామ్ ఇచ్చిండు. యాడికి? విజయవాడలో ఒక ఈవెంట్ ఉందరా అంటారు. వస్తారు. వచ్చిన తర్వాత అందరు డాన్స్ ఇచ్చినప్పుడు అరే నేను ఒక వీడియో తీసుకుంటా. వాళ్ళని సంపాదించుకోవట్లేదు. మాది కూడా సోషల్ మీడియాలో ఉప్పల బాలు మేము అందరం ఒక టీము. మేము ఒక ప్రోగ్రామ్ పెడతా, 1 డే ప్రోగ్రామ్. ఆ ప్రోగ్రామ్ పోయినప్పుడు మస్తు వీడియోలు తీసుకుంటా. వాళ్ళు కూడా తీసుకుంటారు. దళిద్రం ఏంటంటే బషీర్ మాస్టర్ వీడియోలు వైరల్ అవుతాయి. అదే కదా. ఇక్కడ ఏంటంటే దిల్సే వీడియోల కంటే కూడా నాకు వైరల్ అవుతాయి. నిజం చెప్తా, ఫేస్బుక్లో ఎవ్రీ మంత్ నాకు 4 lakhs వస్తాయి ఇన్కమ్. అది వాళ్ళ వీడియోలు తీసుకున్నందుకు కాదు, నా కాంట్రవర్సీ. అవును. అంటే నేను పెడతా అట్లా. ఎందుకు మాస్టర్? ఎవరి మీద కోపమా? వీడియోస్ పెడతా అంటున్నా నేను. అంటే ఎక్కడ చూసినా మనమే అవపడాలి. ఎందుకు అవపడాలంటే అర్ధ గంటలో సినిమా రిలీజ్ అయిందనుకో, ఫెయిల్ అయితే దాన్ని మళ్ళీ కేర్ కూడా చేయట్లేవారు. కొన్ని కోట్లు పెట్టిన సినిమాలే ఒకటే రోజు ఫస్ట్ మార్నింగ్ పడంగానే కథం పబ్లిక్ టాక్ వచ్చేస్తుంది, అయిపోయి. అందుకోసమే ఇప్పుడున్న సిచ్యువేషన్లో గ్యాప్ ఇవ్వద్దు. కళ్ళ ముందు అవపడ్డాడు ఎవడైనా స్టారే, కళ్ళ ముందు అవపడపోయినాడు మర్చిపోతారు. ఈ ఉప్పల వాళ్ళు వీళ్ళు వ్యూస్ కోసమే అట్లా చేస్తారా? వ్యూస్ కోసం కాదు, ఫేమస్ కోసం. వ్యూస్ అనేది ఏంటంటే, ఇప్పుడు మీరున్నారు, ఏదైనా మంచి వీడియోకి డ్యాన్స్ ఏం అవపడకుండా మంచి వీడియోకి డ్యాన్స్ చేయండి, ఎవరైనా చూస్తారా? మీ ఇంట్లో వాళ్ళే చూడరు, మా ఇంట్లో వాళ్ళే చూడరు. అదే కొంచెం మైక్ పట్టుకొని కొంచెం ఇప్పుడు ఒకడు వస్తుండే కాగితాలు అని, కాగితాలు అంటే మళ్ళీ వీడు గలీజ్ మాట అంటాడు. వీడు అనేది ఏంది, ఒక అమ్మని తిడతాడు. ఆ అమ్మని తిడితే కింద షేర్ చూస్తే 2,50,000 3,50,000 షేర్లా, పెద్ద పెద్ద స్టార్లకే రావు. అంటే అలాంటి జీవితం ఇప్పుడు. అందుకోసమే మంచికి వాల్యూ లేదు కాబట్టి మనం కూడా దాని ద్వారానే వెళ్ళాలి. కానీ ఇంకోటి ఏంటంటే, నేను 10 మంచి వీడియోలు పెడితే 50 చెడ్డ వీడియోలు పెడతా. చెడ్డ వీడియోలు అంటే మీన్స్ ఫన్నీ, కొట్టుకోవటం తిట్టుకోవటం అయ్యే ఉంటాయి, అంతకుమించి వల్గర్గా చేయం. కానీ జనాలు ఎవరిని నమ్ముతారు తెలుసా? కెమెరా ముందు ఒక లెక్క మాట్లాడతారు, కెమెరా వెనక వేరే. నాకు బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ ఎన్నో వచ్చినాయి. ఒక్క వీడియోకి 10,000 ఇస్తా అన్నారు. ఒక వీడియోకి ఫస్ట్ 50,000 వేస్తాం మాస్టర్, 10,000 కట్ అవుతున్నారు. నాకు వద్దురా నాయన. ఎందుకు వద్దనంటే, నేను యాడికి పోయినా నిజంగా మాట్లాడతా. ఏడ దొరుకుతాం? అదంతా బెట్టింగ్ యాప్స్ మాస్టర్, అదంతా ఫేకే కదా. ఫేక్ కాదు, రియల్ యాప్. ఆడుకున్నోడికి డబ్బులు వస్తే ఆడుకున్నోడికి డబ్బులు రావు. కొంతమంది మోసపోతున్నారు కదా మాస్టర్. మోసం అంటే తెలియక. ఇప్పటికీ కూడా నాకు రీసెంట్గా ఒక పిల్లగాడు ఫోన్ చేశాడు, 45 lakhs ఖరాబ్ చేసుకున్నట్ట. 45 lakhs ఖరాబ్ చేసుకుని వీడియో చేయండి, నేను చేయనని చెప్పిన. నాకేం అవసరం, నేను చేయను. ఇప్పుడు ఎవరికి చెప్పినా వినట్లే. మొన్నటిదాకా హర్ష సాయిది కూడా నేనే చెప్పిన, మోసపోమాకండ్రా అని. ఇప్పుడు ఇది కూడా చెప్తే వినకపోతే ఎంతమందికి అని చెప్తాం? పేరు పెట్టేది చెప్పంగా. నేను మంచి చేస్తే కూడా కింద కామెంట్లు, నువ్వు ఆయన పేరు చెప్పుకొని ఫేమస్ కావాలన్నా, నువ్వు ఆయన పేరు చెప్పుకుని ఇది కావాలన్నా, నాకేం అవసరం అండి. నేను గట్టిక్కు అని వీడియో పెడితే కూడా మస్తు వైరల్ అవుతుంది. హర్ష సాయి అనే వ్యక్తి ప్రజల్లో డబ్బులు ఇస్తూ ఉంటాడు మాస్టర్ అందరికీ. అదంతా అసలు ఆయనకి ఎక్కడి నుంచి వస్తుంది? ఈ బెట్టింగ్ యాప్స్ వల్లేనా మాస్టర్? బెట్టింగ్ యాప్స్ వల్ల అంటే హర్ష సాయి అనే వాళ్ళ స్టోరీ చెప్తా. టిక్ టాక్ నుంచి మేము అందరం టిక్ టాక్ చేసుకునేవాళ్ళం. ఆయన కూడా ఒక స్టెప్ బై స్టెప్, ఫస్ట్ స్టెప్లో ఏం చేశాడు, ఎక్స్పెరిమెంటల్ చేశాడు. సెకండ్ దాంట్లో వాయిస్ డబ్బింగ్ చేశాడు. థర్డ్ దాంట్లో కూడా వాయిస్ డబ్బింగ్ టు ఎక్స్పెరిమెంట్ చేశాడు. క్లిక్ కావట్లే, జనాలకు ఎక్కట్లే. అంటే ఫేమస్ కావాలి, ఏం చేయాలి, డబ్బుల్ది పట్టుకున్నాడు. డబ్బుల్ది పట్టుకొని ఇప్పుడు యూట్యూబ్లో ఎలా ఉంటుందంటే, మీకు తెలియదు ఏముంది, ఒక్కరోజు 1 million 2 million పోతే 25,000 వస్తాయి. అది ఎంత నిమిషం వీడియోకి? 3 minutes వీడియోకి. 45 minutes వీడియోకి అయితే 2 lakhs వస్తాయి. 1 MO ఒకటి పోతే. ఈయన ఏం చేస్తుందంటే, ఇప్పుడు ఇట్లా ఇసిరేస్తే, దానం ఇసిరేస్తే
అక్కడొకటి పడతాడు, అక్కడ పిచ్చుక తీసుకుంటుంది అనమాట. అట్లా వేస్తున్నాడు. వేసేది ఒకటి, తీసుకునేది ఇంత. అప్పుడు ఏంటంటే డబ్బులు అన్నిట్లో పెడుతున్నాయి, హిందీ, తెలుగు, తమిళ్లో మస్తు డబ్బులు వస్తున్నాయి. అట్లా చేసుకుంటూ పేరు తెచ్చుకొని ప్రమోషన్లు చేసి సంపాదించుకోండి అంతే. ఇప్పుడు నేనున్న ఎక్కడైనా ప్రోగ్రామ్ పోతే మా బాలు వీళ్ళందరూ కూడా టికెట్స్ నేనే పెట్టుకుంటాను, ఎందుకంటే మన వాళ్ళు వాళ్ళకి ఏది ఉంటుంది. ఇప్పుడు ఈయన అట్లా కాదు, ఎవడైతే కరెక్ట్గా పట్టుకుంటే దొరుకుతాడా అట్లాంటి వాళ్ళని పట్టుకుంటాడు అనమాట. ఈయన్ని పట్టుకుంటే ఇది క్లిక్ అవుతుంది అనేది పట్టుకుంటాడు, అట్లా పట్టుకొని చేస్తాడు. మా అంటే 1 లక్ష రూపాయలు ఇస్తారండి, 2 లక్షలు ఇస్తాడు. ఇక్కడ ఎంత వస్తాయి? 50-60 లక్షలు వస్తాయి. ఒక 5-6 ఛానల్స్ మీద వస్తాయి మస్తు అన్నిట్లలో. ఇప్పుడు ఆ డబ్బే ఇస్తున్నాడు. ఎస్, అంతే. మాస్టర్ ఇప్పుడు మనం చూసుకుంటే జబర్దస్త్ షో అనేది గట్టిగా తయారవుతుంది. డబల్ మీనింగ్ వర్డ్స్ అనేది ఎక్కువైపోతున్నాయి, పిల్లలు కూడా చూస్తున్నారు. దాని మీద ఏంటి అసలు మీ ఒపీనియన్? అట్టర్ ఫ్లాప్ అయిపోయింది ఇప్పుడు జబర్దస్త్. ఇదివరకు ఎక్కువ చూసేవాళ్ళు చూసేవాళ్ళు. ఈటీవీ షోస్ అంటే జబర్దస్త్, ఇంకా సండే ప్రోగ్రామ్స్, ఇవన్నీ. అసలు జబర్దస్త్ అనేది ఇప్పుడు తగ్గించేశారు. ఎందుకని? డబల్ మీనింగ్ వర్డ్స్ వల్ల బోర్ కొట్టేసింది. 10 years కదా, అదే ముఖాలు, అదే యాంకర్, అదే ఫేస్ కట్, అదే నవ్వటం, ఊకే ఎక్కిల నవ్వులు. అయితే ఇక్కడ ఏంటంటే సిచ్యువేషను, జబర్దస్త్ అనే ప్రోగ్రామ్ని పోవటానికి కారణం ఏంటంటే ఆ పరమ చెత్త ఎవరైతే ఉన్నారో వాళ్ళే, కొత్త ఫ్రెష్ రావట్లే. కొత్త యాంకర్స్, కొత్త ఫ్రెష్ వస్తే, కొత్త స్టోరీ వస్తే, కొత్త వాళ్ళు వస్తుంటే బాగుంటుంది. ఎవడొచ్చినా, ఇప్పుడు మొన్న నటన స్టార్ అనేటోడు ఎదిగిండు, వాడిని తీసుకుపోయి ఒకటే ఎపిసోడ్ కథం. ఎవరినైనా ఒకటే ఎపిసోడ్కి అంకితం. ఎందుకంటే వీళ్ళు ఎవరైతే టీమ్ లీడర్స్ ఉన్నారో వీళ్ళు, ఇప్పుడు డీలో కూడా అంతే. డీ అనే ప్రోగ్రాం కూడా వాళ్ళే, అభి వాళ్ళే, పండు వాళ్ళే. కొత్త వాళ్ళకి టాలెంట్ లేదా? కొత్త వాళ్ళని నీయొచ్చు కదా. అంటే వీళ్ళు ఏంటంటే మొత్తం నేర్చుకుర్రు. ఈ తెలుగు డాన్సర్స్ యూనియన్ కానీ, డీ అనే ప్రోగ్రామ్స్ కానీ, కొన్ని ప్రోగ్రాంలో కూడా వీళ్ళని ఎందుకు పెట్టుకుంటారు అంటే వాళ్ళే ఉండాలి, వాళ్ళే సాగించాలని. అలా చేయడం తప్పు. ప్రతి ఒక్కడికి అవకాశం ఇవ్వాలా, అవునా కదా? ప్రతి ఒక్కడికి అవకాశం ఇవ్వాలా. పండు విషయానికి వస్తే, పండు, రాజు వీళ్ళంతా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారు. మీరు ఎందుకని అట్లా లేరు? ఇప్పుడు తగ్గింది. ఎందుకు తగ్గింది? మస్తు. నేను ఇంక ఇప్పుడు బాగా ట్రెండ్ అయినా, మొన్న జానీ విషయం ఈ తర్వాత కొన్ని ఇంటర్వ్యూల తర్వాత మస్తు అయినా. కానీ నేనేంటంటే షోలు చేయను అంతే. షోలు చేయను, సినిమాలు ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నా. వాళ్ళు ఏంటంటే టీవీలో అవపడతారు కాబట్టి వాళ్ళని అందరు చూస్తుంటారు. మాకు కూడా సోషల్ మీడియా, ఇంకో టీవీ సినిమా ఏముంది అప్పుడప్పుడు చూస్తారు, టీవీలో ఏంది అప్పుడప్పుడు చూస్తారు. 24 hours మొబైల్లోనే. మొబైల్కి ఇప్పుడు బాగా సోషల్ మీడియా ఉంది. రాను సినిమాలు అనేవి మొత్తం బంద్ అవుతాయి, ఓన్లీ సోషల్ మీడియానే ఉంటుంది. మాస్టర్, మీరు అమెరికాలో వాళ్ళకు కూడా వీడియో కాల్స్ ద్వారా డ్యాన్స్ నేర్పిస్తున్నారు, సంగీతం. మీకు ఇన్కమ్ ఏమన్నా ఉందా దాని? ఓకే, ఫస్ట్ అంటే నా పార్ట్ టైం జాబ్ వచ్చి సంగీత్ కొరియోగ్రఫీ. 22 years నుంచి చేస్తున్నా. సంగీత్ కొరియోగ్రఫీ నేను 5 daysకి వచ్చి 70,000 తీసుకుంటా. ఇప్పుడు బెంగళూరులో కూడా వెళ్తున్నా కొరియోగ్రఫీకి, బెంగళూరు, అనంతపూర్. ఇప్పుడు 1 lakh పెంచా 5 daysకి. అదే లోకల్ అయితే 15 days 20 days అనుకో 1 lakh 1.5 lakh అట్లా తీసుకుంటా. డెకరేషన్ చేస్తా, కొరియోగ్రఫీ చేస్తా, డీజే చేస్తా. కానీ నేను ఒక్కడనే చేస్తా, ఎవరిని అసిస్టెంట్లను పంపాను, ఎవరిని పంపాను. ఎందుకు పంపానంటే ఇవాళ రేపు అసిస్టెంట్ ఎట్టున్నారంటే మనం తినేదాని మీద కొడతారు. ఆడికి పంపిస్తే అక్కడ కొంచెమైనా తేడా చేసారనుకో, బషీర్ మాస్టరా వద్దు అంటే అది రావద్దని. ఓన్లీ మౌత్ పబ్లిసిటీ. అదొక పార్ట్ టైం జాబ్. తర్వాత ఇప్పుడు పర్సనల్ క్లాసులు కూడా చెప్తా. కొన్ని అపార్ట్మెంట్స్లలో పెద్ద వాళ్ళకి పర్సనల్ క్లాసులు చెప్తా. ఆన్లైన్ క్లాసెస్ చెప్తా. అమెరికా ఒక్కొక్క సాంగ్ 25,000 తీసుకుంటా. ఒక 10 songs ప్యాకేజ్ మాట్లాడుకుంటా. నేను ఎటు పోయినా సంపాదించాలని ఆలోచిస్తుంటా. కానీ నాకు ఒక్కటే ఏంటంటే, నేను అనుకున్నది కాలేకపోయినా అనుకోంది అయినా, అది కూడా ఎవరి వల్ల? టిక్ టాక్ వల్ల. నా కొరియోగ్రఫీ అయితే గోల్ కొరియోగ్రఫీ, అదొక్కటే కాలే, ఎంత తప్ప నాకు అన్నీ ఉన్నాయి. మీకు ఇంత ఇన్కమ్ వస్తుంది కదా, మీరు ఎవరికైనా హెల్ప్ చేస్తున్నారా? హెల్ప్ అంటే ఇవాళ రేపు ఎవరు పేదలు ఉన్నారా? కదా మాస్టర్, అక్కడ వాళ్ళ దగ్గర ఎక్కువ డబ్బులు ఉంటాయి. పేదల్లోనే ఎవరి దగ్గర ఉంటారంటే ఎక్కువ వాళ్ళకి ఆరోగ్యం ఖరాబ్ అయిన వాళ్ళు. అయితే నేను డబ్బులు ఇస్తాను ఎందుకు పెట్టానంటే సోషల్ మీడియాలో ఇప్పుడు ఫస్ట్ 10 మందికి కామెంట్స్ పెట్టిన వాళ్ళకి 10 మందికి వాళ్ళకి కాల్ చేస్తాను నేను. కాల్ చేసి మీకు ఏమైనా హెల్ప్ కావాలని అడుగుతా. వాళ్ళు మంచిగా లేదు మాస్టర్, కొంతమంది అయ్యో మీ హెల్ప్ కోసం కాదు మీతో మాట్లాడటమే గ్రేట్ అంటారు.
ఒక 10 మందిలో ఎవరైనా హ్యాండిక్యాప్డ్స్కి చైర్ లేకపోతే, వాళ్ళ ఇంట్లో తినడానికి రేషన్ లేకపోతే అవి ఇస్తున్నా. ఎందుకంటే డబ్బులు ఇవ్వటం అలవాటు అయితే రేపు నేను పెడతా, తర్వాత మీరు పెడతారు, తర్వాత మీరు పెడతారు, ఇదే ఉంటుంది ఇక డబ్బులు 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 అని. అందుకోసమే కొంతమందికి హెల్ప్ చేసా. ఆ హెల్ప్ కూడా మినిమం ఒక 70,000-80,000 దాకా హెల్ప్ చేశా. ఓకే మాస్టర్, థ్యాంక్ యూ మాస్టర్. మేము అడిగిన ప్రతి క్వశ్చన్కి మీ నుంచి ఆన్సర్ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్. నమస్కారం. ఎస్, ఇది ఈరోజు బషీర్ మాస్టర్తో ఇంటర్వ్యూ. మరొక గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తుండేవండి నెంబర్ 1 న్యూస్. ఇది సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం. నమస్కారం.